మరియు మన ఎర్రచంద్రులు మరియు కానిస్టేబుల్ అందరికీ ధన్యవాదాలు, నమస్కారములు. నేను 2004లో ఫిట్మెంట్లో పనిచేయను. నేను యాజ్ లైన్ బాయ్. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చాలా సంవత్సరాలు జరుగుతుందన్నాను. నేను చిన్నప్పటి నుండి చూశాను. మళ్ళీ ఈ విధంగా ఆగిపోయి మళ్ళీ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అయితే చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఉద్యోగంలో మనం ఎంతైతే బాధ్యత చేస్తున్నామో మన ఇంటి దగ్గర ఉండే మన యొక్క భార్య మనకి తోడుగా ఉన్నప్పుడు మన ఉద్యోగాన్ని చాలా మంచిగా చేయగలుగుతాం. మన ఉద్యోగం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం వాళ్ళకి వివరించడానికి ఇది ఒక వేదిక. అందరూ కలిసి ఒక దగ్గర చేరినప్పుడు మన దాంట్లో బాధలు ఏ విధంగా ఉంటాయి, సంతోషాలు ఏ విధంగా ఉంటాయి మనం చెప్పకుండానే మన యొక్క ఫ్యామిలీకి తెలియజేయడానికి ఇది గొప్ప అవకాశాన్ని మన ఐదు సభలు అయితేనే ఆ యొక్క ఆలోచన పెట్టి మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మనకి అందుబాటులోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారంలో. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ కమలేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన మన కమాండర్ కుమార్ ఈ కంపెనీ సిబ్బందికి మరియు స్టాఫ్ మెంబర్స్ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం పాల్గొనడానికి ముఖ్య కారకులు ఈ కంపెనీగా సిబ్బంది యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం. వాళ్ళు చక్కగా ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత కారులో అందులో 50% కారులు మీరు కూడా అందులో మిమ్మల్ని ఇందులో భాగస్వామ్యం చేయడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆఫీసులో ఇంటికి రాగానే వాళ్ళకి ఒక ప్రేమాధారం పంచి ఈ టెన్షన్ అంతా పోవడానికి కారకమే. ఒక ఆఫీసర్ లేదా ఉద్యోగి చక్కగా ఉద్యోగం చేస్తున్నాయంటే అసలు గొప్పతనమే కాదు, కుటుంబ సభ్యులకి గొప్పతనంగా ఉంటామని. అందుకే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అలాంటి గుర్తింపుకి ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది ఫ్యామిలీతో కష్టపడడం రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీస్ చాలా మంచివాడిగా ఉంటుంది. ఆయన ఒత్తిడితో కూర్చున్నమాట. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలా, ప్రతి సమస్యకి అటెండ్ కావాలన్నా. సో అలాంటి ఉద్యోగస్తులకి మీరు అంతగా నిలిచి, మీరు మీ కుటుంబ సభ్యులు అంతగా నిలిచి వాళ్ళు చక్కగా ఉద్యోగం చేయడానికి కారకులని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలాంటి విభేదాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఒక కుటుంబ సభ్యులుగా ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక ముందు కూడా ఇక సహకారం అనేక సిబ్బందికి అందించాలని కోరుకుంటున్నాము. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే పరిష్కరించడానికి మనకి మంచి కమాండీ గారు ఉన్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రతి సమస్యని అధికారులు తీసుకొస్తే అనుకూలదాన్ని అందరూ కలిసి క్లియర్ చేసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కంపెనీ
సిబ్బంది కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ ఇంకా ముందు జరిగే కార్యక్రమాలు కూడా మీరు అందరూ ఎక్కువగా పాల్గొని ఈ కార్యక్రమాలకి మీరు వస్తే ఆర్గనైజేషన్ యొక్క విధి విధానాలు ఏంటో తెలుస్తుంది. అలాగే ఒక సోదర భావం ఏర్పడుతుందన్నమాట. అలా కుటుంబంగా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ తెలుగులో తెలియజేస్తున్నాను. వృత్తిపరంగా మనందరి మధ్య ఉండవలసినటువంటి సమావగాహన అధికారుల మధ్య సిబ్బంది మధ్య ఏ విధంగా ఉండాలి, ఎలా మెలగాలి చాలా సక్రమంగా వివరించడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా కార్యక్రమం ముఖ్య అతిథులు మన పేరు మాట్లాడుతారు మాట్లాడారు. సందర్భంగా ఈ కంపెనీ సంస్థలు వాళ్ళ ఫ్యామిలీస్ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఐస్ బ్రేకింగ్ సెషన్ అంటారు. దానికి వచ్చినటువంటి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి, చిల్డ్రన్స్కి మా ధన్యవాదాలు. అయితే ఒక 2 కాన్ఫరెన్సెస్ ముందు అమిత్ గారు మేడం అడ్జస్ట్ కావాలి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. ఇది బాగుంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత మనం బెటాలియన్స్లో కాన్ఫరెన్స్ తర్వాత వాళ్ళ పిల్లల్ని అందరినీ కలిపేసి ఒక చోట తీసుకొచ్చి వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ దృష్టిలో అభ్యర్థించుకోండి. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడము ఇవన్నీ కూడా బాగుంటుందని వేడగా చేశారు. సో వెంటనే 6th బెటాలియన్ కమాండెంట్లో లాస్ట్ పెట్టి ఆయన స్టార్ట్ చేశారు. నిన్న 14th బెటాలియన్ చెప్పారు. 14th బెటాలియన్ ఏదైనా ఉన్నారు కానీ ఎవరు రాలేదు. కారణం ఏంటంటే అప్పుడు కోర్సులో ఉన్నందరూ కూడా వైద్యాలు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కారణం. అయితే ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చిన దానికి మనకు ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చారు, పిల్లలు పిల్లలు తెలియదు, ఈరోజు తప్పుతున్నారు. అట్లాగే మీ ఫ్యామిలీస్ కూడా దాదాపుగా మీరు ఎక్కడో ఉంటారు, ఉంటారు, ఎక్కడైనా కలిస్తే తప్ప ఇటువంటి అవకాశం రాదు. మీరందరూ వాళ్ళ నాన్న అన్న ఎస్సీతో వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ ఇలా కలిసి మీరు మాట్లాడుకోవాలి. అట్లాగే పరిచయం చేసుకోవాలి. మీ పిల్లలందరూ కలుసుకోవాలి. అంతా ఒక ఫ్యామిలీ అనుకోవాలి. అట్లాగే నేను మనందరికీ ప్రాబ్లం ఒకటి, అదేంటంటే ఫ్యామిలీస్ దూరం ఉంటారు. అది యూనివర్సల్ ప్రాబ్లం. దాన్ని ఎవరు తీసుకోలేదు. అది ఒకటి తప్ప నాకు ఏదైనా అడగండి. నా చెప్పేంత వరకు నేను ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా లేదు. చంద్రశేఖర్ కమాండెంట్ చేసినా కూడా ఆయన సమస్య అంటే చెప్తున్నా. అటువంటి మనం ఏం చేయలేదు. మనం సెలెక్ట్ అయిన దీంట్లో మన ఉద్యోగం దీంట్లో చేయాలి. ఈ ఉద్యోగం కూడా దాచిపెట్టింది. ఇంకా ది సమ్ ఆఫ్ ది కానిస్టేబుల్స్ డిఫరెంట్ బ్యాచెస్ మీకు తెలియదు అసలు కనీసం వాళ్ళకి అడిగే తెలియదు. పాపలో ఉన్నాము, మాతపాటి రైతులను ఎయిటీస్లో బ్యాచ్లో చాలా వస్తున్నాం. మనం తిరిగి అడుగుతా ఎన్ని అడుగు తిరిగాడు ఎక్కడ కొత్త పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ తెలియదు. వాళ్ళకి ఇప్పుడు విజయవాడ ఒకసారి డ్యూటీకి పోతే అంటే ఎక్కడ కూడా తెలియదు. కానీ చాలా బాగా నిదానంగా దగ్గర అప్పుడు ఒక విషయం లేదు.
చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఫ్యామిలీస్ వచ్చారు. నేను ఈ మీటింగ్తో అసలు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి. అసలు ఇది అనేది మనకు 4:30కి 5 గంటలకు స్టార్ట్ కావాలి. గ్రౌండ్లో లేడీస్కి వాళ్ళకు 2 గేమ్స్ పెట్టాలి, పిల్లలకి 2 మ్యూజికల్ చేసి పెట్టాలి. అట్టయినా 4 ఆటలు ఆడుకోవాలి. ఆ తర్వాత 6:30కి అందరూ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. 7 o'clock రోజులు తీసుకొచ్చి వెళ్ళిపోవాలి. అసలు నెక్స్ట్ టైం ఆ విధంగా ఆర్గనైజ్ చేయమని అడిషనల్ కమాండ్ గారి అసిస్టెంట్ కమాండర్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఓపెన్ అవుతుందా కండక్ట్ సమ్ గేమ్స్ వాళ్ళకు లేకపోతే మ్యూజికల్ చేస్తూ వాళ్ళకు పిల్లలకు వేరే వాళ్ళకు వేరే. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఈరోజు వాళ్ళు పడే బాధ వాళ్ళ సపోర్ట్ కడితే మీరెవరు లేదు నేను చెప్పాను. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎవరికి లేదు ఈ ప్రపంచంలో ఏపీఎస్పీ ఫ్యామిలీస్ ఉన్నటువంటి పేషెంట్ ఎవరు ఎందుకో మనకే దేవుడు అందిస్తున్నాడు. ఆ బాధ నాకు స్టేట్ పోలీస్ అది నాకు కూడా విధానంగా కానీ అట్లా నర్సింహోగా విధానంగా ఎందుకు ఇది ఐదేళ్ళు చేసుకుంటామనే పరిస్థితుల్లో కూడా ఎందుకు అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అపోలో అయిపోయిన తర్వాత మీకేదైనా నష్టం ఫ్యామిలీస్ గురించి అనేక నేతలు పడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్లో సమస్య ఉంది, ఏదో చెప్పచ్చు. అట్లాగా మీరు ఇక్కడికి వచ్చినందుకు మీరు అందరినీ పరిచయం చేసుకోండి, మీరు మాట్లాడుకోండి, మీ పిల్లలు పరిచయం చేయించండి. ఐస్ బ్రేకింగ్ సెషన్ అది ఒకరినొకరు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పుకోవడం, వాళ్ళ యొక్క సుఖాలు చెప్పుకోవడం, కష్టాలు చెప్పుకోవడం అర్థమైంది కదా. సో కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇది ఇంకా కొంచెం గ్రాండ్ చేయాలి అని నా రిక్వెస్ట్. ప్లీజ్ ప్లాన్ నో ప్రాబ్లం. వాళ్ళకి తీసుకుని మనకి ఏం లేదు, వాళ్ళకి థ్యాంక్ యూ.